ఓకే సార్. సార్ ఆంధ్ర విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ప్రసాద్ రెడ్డి గారు, మిత్రులు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు, అలాగే రిజిస్ట్రార్ కృష్ణమోహన్ గారు, ఆచార్య విజయలక్ష్మి గారు, లా కాలేజ్. ఈరోజు ఈ శ్రీ గంటి మోహన చంద్ర బాల యోగి ధర్మనిధి ప్రసంగం వినడానికి వచ్చిన యువకులు, యువతులు, అలాగే అధ్యాపకులు, మిత్రులారా అందరికీ శుభాకాంక్షలు. పెద్దలందరికీ నమస్కారాలు. నేను లక్ష్మీప్రసాద్ చెప్తున్నాను, బాలయోగి గారి ధర్మనిధి ప్రసంగం అంటే వెంకయ్య నాయుడు ధర్మనిధి ప్రసంగం లాగా నన్ను గురించి చెప్తున్నాం ఏంద్రా బాబు, దాని మీద దృష్టి పెడదాం అందరం అని చెప్పాను. శ్రీ బాలయోగి గారు నాకు జూనియర్, సమకాలీనుడు కూడా అనొచ్చు. ఆయన ఈ విశ్వవిద్యాలయంలో చదువుకొని రాష్ట్రంలో శాసనసభ్యుడిగా, విద్యాశాఖ మంత్రిగా, ఉన్నత విద్యాశాఖ మంత్రిగా, ఆ తర్వాత పార్లమెంటుకి ఎంపికై లోక్సభ స్పీకర్గా, అందరి మన్ననలు పొంది మంచివాడుగా, సమర్థుడిగా, శాంత స్వభావంతో ఆ పదవికి న్యాయం చేశాడు. అందుకని ఈరోజు ఆయన పేరుతో ఈ ధర్మనిధి ప్రసంగం ఏర్పాటు చేయడం చాలా సముచితంగా ఉంది, మన విద్యార్థి కాబట్టి. ఆ తర్వాత భారతదేశానికి లోక్సభకు స్పీకర్గా ఎంపికై పనిచేయడం కూడా మనందరికీ గర్వకారణం. అందువలన ఈ ప్రసంగాన్ని ఏర్పాటు చేశారు. నన్ను శ్రీ లక్ష్మీప్రసాద్ ఆహ్వానించిన వెంటనే నేను అంగీకరించాను. నాకు ఎప్పుడు ఈ విశ్వవిద్యాలయం రావాలంటే చాలా సంతోషం. ఏదో అమ్మ దగ్గరకో అమ్మమ్మ దగ్గరికి వెళ్దామంటే అంత సంతోషంగా ఉంటుంది, అంత సంతోషంగా ఉంటుంది యూనివర్సిటీ రావాలంటే. ఇక్కడ చదువుకున్నాను, నేను ఇక్కడ తిరిగాను, ఇక్కడ పెరిగాను, ఇక్కడ ఎదిగాను, రాజకీయాలు నేర్చుకున్నాను, రాజకీయాలు చేయలేదు, రాజకీయాలు నేర్చుకున్నాను. ఈ విశాఖపట్నం జైల్లో ఇందాక లక్ష్మీప్రసాద్ చెప్పినట్టుగా చాలా కాలం జైల్లో ఉన్నాను. ఆ తర్వాత కూడా విశాఖపట్నంతో పరిచయం, ఎన్నికల్లో ప్రచారం కోసం తరచుగా వచ్చేంటికి అలవాటు ఉండేది. అందుకని ఈ విశాఖపట్నం నా జీవితం గమనంలో నన్ను తీర్చిదిద్దడంలో ఒక రకమైన యొక్క నాయకత్వ లక్షణాలు ఏర్పరచడంలో విశాఖపట్నం అలాగే ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రాముఖ్యత వహించాయని చెప్పని నేను ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటూ ఉంటాను, గర్విస్తూ ఉంటాను. బికాజ్ దట్ ఐ వాజ్ ఎ స్టూడెంట్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ. I would have preferred to speak in Telugu because we are in Andhra Pradesh and also most of you know Telugu better than English or even Hindi. But why I am speaking in English is because this will go to a larger audience beyond Andhra Pradesh. Because Sri Bala Yogi was a Parliament Speaker